మహాగణుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము, ఓ సంగమా మౌనము దాల్చకుమా. ప్రేమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, ఈ రోజున మొట్టమొదటిగా మనము సంఘము గురించి ధ్యానిస్తూ ఉన్నాం. సంఘము ఈ రోజుల్లో మౌనము దాల్స్తూ ఉంది. కాబట్టి అనేక సంఘాలు ఇంకా తెరవబడకుండా మూతబడి ఉన్నాయి. ఈ యొక్క మంత్ ఎండింగ్ అనగా ఈ నెల ఆఖరి వరకు మరి మూతబడి ఉంటాయి. అక్టోబర్ మాసంలో నుండి తిరిగి దేవుని యొక్క ఆలయాలు తెరవబడుతున్నట్లుగా మనము వింటూ ఉన్నాం. అయితే దేవునికి స్తోత్రం. మనం సంఘము కొరకు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. జాన్ గాస్పెల్ 4th chapter 24th verse. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. God is spirit and only the power of the spirit can people worship him as he really is. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలు దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. అనగా దేవుని యొక్క ఆరాధనలో దేవుని యొక్క ఆత్మ ఉండాలి. నీవు ఆరాధన చేసేటప్పుడు దేవుని ఆత్మ లేకుండా ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవునికి ఆనందకరంగా ఉండదు. కాబట్టి నీ సంఘములో నీవు ఆరాధన చేసేటప్పుడు నీ ఆరాధనను బట్టి దేవుడికి మహిమ కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఆరాధనలో ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించమని దేవుని వాక్యము చెప్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు ఏ విధంగా ఆరాధిస్తున్నారు మీ ఆలయాలలో ఒకసారి గమనించాలని కోరుతూ ఉన్నాను. చాలామంది దేవుని ఆలయంలో పరిశుద్ధాత్మను ఆహ్వానించరు. పరిశుద్ధాత్మ నడిపింపు దేవుని యొక్క ఆలయంలో ఉండదు. అదే పాత ఆరాధన, పాత పద్ధతులు, అదే అలవాటుతో ఆరాధన చేస్తూ ఉన్నారు. నీ ఆలయము ఉజ్జీవపడాలంటే, నీ ఆలయము సంతోషంగా ఉండాలి అని అంటే నీ ఆలయంలో కృత పద్ధతులను దేవుణ్ణి ఆరాధించే విధంగా మీరు చేస్తూ ఉండాలి. అందుకే ఈ రోజున ఆరాధించే సంఘం, వర్షిపింగ్ చర్చ్ ఏ విధంగా ఉండాలో దాని విషయమై మనము ధ్యానిస్తూ ఉన్నాం. రెండవదిగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ 2nd chapter 42nd verse. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. దే స్పెండ్ దేర్ టైమ్ ఇన్ లెర్నింగ్ ఫ్రమ్ ద అపోజిల్స్, టాకింగ్ పార్ట్ ఇన్ ద ఫెలోషిప్ అండ్ షేరింగ్ ఇన్ ద ఫెలోషిప్ మీల్స్ అండ్ ద ప్రేయర్స్. సంఘంలో మరి 4 విధాలైన కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. ఏంటంటే, మొట్టమొదటిది అపోస్తుల బోధ. అపోస్తుల బోధ ఏ విధంగా ఉంటుందంటే, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ బోధ ఏ విధంగా ఉంటుందంటే ధైర్యంగా ఉంటుంది. ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ఇది అపోస్తుల బోధ. రెండవది సహవాసమందును. ఈ యొక్క సంఘములో సహవాసము ఎక్కువగా ఉంటుంది. కూడుకుంటూ ఉంటారు, దేవుని యొక్క సేవ చేస్తూ ఉంటారు. సంఘంలో కూడుకుంటూ ఉంటారు, దేవుని యొక్క సేవ చేస్తూ ఉంటారు. సహవాసం. మూడవది రొట్టె విరుచుట యందు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, రొట్టె విరవడము ప్రతి ఆదివారము అపోస్తుల బోధలో ఉంటుంది. ప్రతి ఆదివారము దేవుని యొక్క శరీరము రక్తము విరవబడుతూ ఉండాలి. ఆ సంఘము నిజమైన సంఘము, జీవము గల సంఘము, సాక్ష్యమిచ్చే సంఘము. కాబట్టి చాలా సంఘాలలో నెలకొకసారి దేవుని యొక్క శరీర రక్తాల్లో పాల్పొందుతారు. అదివి కాకుండా
సంఘానికి నిండా వస్తారు, కానీ దేవుని యొక్క శరీర రక్తాలు ఇచ్చేటప్పుడు చాలామంది అందులో పాల్పొందకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అనగా అందులో పాల్పొందని వారందరూ కూడా పాపం చేస్తున్నవారు, దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నవారు. ఏం లాభం అండి? దేవుని ఆలయానికి వచ్చి దేవుని యొక్క శరీరంలో రక్తంలో పాల్పొందకపోవడానికి కారణం ఏంటంటే వారి పాపం, వారు చేస్తున్న తప్పులు. ఎందుకనంటే దేవుని యొక్క శరీరంలో రక్తంలో పాల్పొందిన వారు ఎక్కువ శిక్షకు గురి అవుతారు. కాబట్టి ఆ భయానికి పాల్పొందకుండా వెళ్ళిపోతుంటారు. పాపాలు ఒప్పుకొని సరిచేసుకొని పాల్పొందితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కాబట్టి మీరు దేవుని యొక్క శరీర రక్తాల్లో ప్రతి ఆదివారము పాల్పొందాలని ప్రభు పేరట మనవి చేయించున్నాను. 4వది, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి అనగా ఈ అపోస్తుల బోధలో ప్రార్థన చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక 4 లంగర్లు ఏ విధంగా పడవకుంటుందో అదేవిధంగా ఆత్మీయ జీవితానికి కూడా 4 లంగర్లు ఉండాలి. మొట్టమొదటిది అపోస్తుల బోధ, 2వది సహవాసము, 3వది రొట్టె విరుచుట, 4వది ప్రార్థన ఎడతెగకుండా చేయుట. ఈ యొక్క 4 అపోస్తుల బోధలో ఉంటుంది. అది కాకుండా రొట్టె విరవడము, చాలామంది యేసు ప్రభు శిష్యులు ఇంటింటా కూడా రొట్టె విరిచి ప్రభువును మహిమపరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి మరి ఆ విధంగా అపోస్తులు సంఘము ద్వారా సేవ చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అనగా ఆత్మీయత కలిగిన సంఘం, స్పిరిచువల్ చర్చ్. 3వది అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 12th చాప్టర్ 5th verse. పేతురు చెరసాలలో ఉంచబడెను, అయితే సంఘము అతని కొరకు ఆసక్తిగా ప్రార్థన చేయుచుండెను. సో పీటర్ వాస్ kept in jail, but the people of the church were praying earnestly to God for him. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పేతురు గారు మరి చెరసాలలో వేయబడ్డారు. ఎందుకొరకు చెరసాలలో వేయబడ్డారు అని అంటే యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నాడని. ఆ రోజుల్లో యెహోవా దేవుణ్ణే పూజించాలి, యేసు ప్రభుల వారిని పూజింపకూడదు అన్న శాసనము అక్కడ ప్రతి ఒక్కరికి పెట్టబడి ఉండేది. కాబట్టి అందరూ యేసుక్రీస్తును వెంబడిస్తున్నారని, యేసు ప్రభును ప్రకటిస్తున్నారని కొంతమందిని చెరసాలలో వేయించారు, కొట్టించారు, రకరకాల హింసలు పెట్టారు. అదే ప్రకారం పేతురు కూడా సువార్తను ప్రకటిస్తూ ఉండగా అతన్ని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేస్తారు. అప్పుడు సంఘం ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. అలనాడున్న సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే చెరసాల బద్దలైపోతుంది, చెరసాల నుంచి విడుదల పొందుతారు. అదేవిధంగా పేతురు భక్తుడు కూడా చెరసాల నుంచి విడుదల పొందినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. అనేకులు సంఘంలో కూడుకొని ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ రోజుల్లో సంఘాలలో కూడుకొని ప్రార్థన చేయడం లేదు. ఏదో ఆదివారము సంఘానికి వస్తారు, తిరిగి వెళ్ళిపోతారు, తిరిగి ఆదివారం వస్తారు. కానీ ఆ విధంగా ఉండకూడదు. సంఘములో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. సంఘం ద్వారా గృహ కూడికలు జరుగుతూ ఉండాలి. సంఘం ద్వారా అనేకులకు సువార్త ప్రకటించబడుతూ ఉండాలి. సంఘము అనేకులకు మాదిరికరంగా ఉంటుంది. కాబట్టి సంఘము మౌనంగా ఉండకూడదు. అందుకే ఒక భక్తుడు ఒక పాట కట్టాడు, సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్పొందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలొందుమా. యజమాని నిధులన్నీ నీవే కదా, యజమాని నిధులన్నీ నీవే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. నిజమే దేవుని బిడ్డలారా, మరి సంఘము మరి అనేకులకు సువార్తను ప్రకటించే విధంగా ఉండాలి. అనేక స్థలాలలో దేవుని యొక్క సంఘము కట్టబడుతూ ఉండాలి. ఈ యొక్క సంఘము ద్వారా మరి అనేకులకు సువార్త ప్రకటించబడాలి. అనేక సంఘాలు పెట్టబడుతూ ఉండాలి. కాబట్టి ఒకే సంఘం మీద ఉండకుండా వేరే వేరే సంఘాలు మరి తెరవబడాలని నేను ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను.
కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పేతురు మరి కొరకు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అనగా అత్యాసక్తి కలిగిన సంఘం, ఎర్నెస్ట్లీ చర్చ్. 4వది అపోస్తల కార్యం 4వ అధ్యాయం 35వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 4th chapter 35th verse. ఈ విధంగా వ్రాయబడినది, వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికిని కొదువ లేకపోయెను. అండ్ హ్యాడ్ ఇట్ ఓవర్ టు ద అపోజల్స్ and the money was distributed to each one according to his need. And hand it over to the apostles, and the money was distributed to each one according to his needs. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మీరందరూ క్రియారూపకంగా చేయాలని ఈ మాటలు దేవుడు మనకి ఈరోజు వినిపిస్తూ ఉన్నాడు. ఏంటంట, సంఘము ద్వారా సంఘములో ఉన్న వారికి అందరికీ వారి అక్కర కొలది వారికి ఆహారాన్ని పంచిపెట్టాలి, డబ్బులను పంచిపెట్టాలి, వారి సౌకర్యాలను సంఘము తీర్చాలి అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. వారి అక్కరి కొలది సంఘము సహాయం చేయాలి, సంఘస్థులు ఆ పని చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో మా సంఘం ద్వారా అనేకులు సహాయాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఇబ్బందుల్లో, ఇరుకులో, సమస్యల్లో ఉంటున్న వారికి సంఘం ద్వారా సహాయము అందింపబడుతూ ఉంది. సంఘస్థులకు కూడా సహాయాన్ని చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ఆ యొక్క సహాయము అక్కర సంఘస్థులు, సంఘ కాపరులు చూడడం లేదు. ఈ రోజున ఈ యొక్క కార్యము జరుగుతుందంటే ఆ సంఘము ధన్యం, ఆ సంఘము గొప్పగా ఆశీర్వదింపబడుతుంది. అనేకులు ఆ సంఘానికి వస్తూ ఉంటారు. సంఘంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదానము జరుగుతూ ఉండాలి. అక్కర్లలో వారికి ఆహారాన్ని పంచిపెడుతూ ఉండాలి. అది నిజమైన సంఘం, జీవించుచున్న సంఘం. కాబట్టి ఆ సంఘం ద్వారా అనేకులు సాక్ష్యము ఇతరులకు అందిస్తూ ఉంటారు. ఆ సంఘాన్ని వేరే వాళ్ళకు చెప్తూ ఉంటారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ సంఘము మరి ఏ విధంగా ఉంది? అర్పించే సంఘంగా ఉందా? డిస్ట్రిబ్యూటింగ్ చర్చ్, అర్పించే సంఘంగా ఉండాలి, సహాయం చేసే సంఘంగా ఉండాలి, ఆదుకునే సంఘంగా ఉండాలి. అది నిజమైన సంఘం అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. సంఘమ మౌనము దాల్చకుమా అనగా సంఘములో ఈ యొక్క యాక్టివిటీస్ జరుగుతూ ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డారా, మరి 5వదిగా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 47వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 2nd chapter 47th verse. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రైజింగ్ గాడ్ అండ్ ఎంజాయింగ్ ద గుడ్ విల్ ఆఫ్ ఆల్ ద పీపుల్, అండ్ ఎవ్రీ డే ద లార్డ్ యాడెడ్ టు దేర్ గ్రూప్ దోస్ హూ ఆర్ బీయింగ్ సేవ్డ్. దేవుని యొక్క ఆలయంలో అనేకులు చేర్చబడుతూ ఉండాలి. చేర్చబడుతూ ఉండాలి అని అంటే ఆలయము ఏ విధంగా ఉండాలి? మనుషుల కంటే రుచికరంగా ఉండాలి. నిజమేనండి, ఈ రోజులో ఎవరైనా కూడా రుచికరమైన ఆహారానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి నీ సంఘంలో రుచికరమైన ఆహారం ఉంటే ఎక్కడెక్కడో వారు కూడా నీ ఆలయానికి రాగలుగుతారు. ఎందుకనంటే రుచికరమైన ఆహారం పలానా సంఘంలో దొరుకుతుంది. అవునండి, ఈ రోజుల్లో సంఘాలలో పరిశుద్ధాత్మ శక్తిని పొందేవారు, పరిశుద్ధాత్మతో ఆరాధన చేసేవారు, దేవుని భాషలు మాట్లాడేవారు, స్వస్థ ప్రార్థనలు చేసేవారు చాలా అరుదు. కాబట్టి ఈ సంఘంలో ప్రార్థన జరుగుతూ ఉంది, దేవుని శరీరరక్తాలు పంచిపెట్టబడుతున్నాయి, ఆత్మీయంగా పంచిపెడుతున్నాయి, శారీరకంగా కూడా పంచిపెట్టబడుతున్నాయి, స్వస్థ ప్రార్థనలు జరుగుతున్నాయి. దయ్యాల చేత పీడింపబడిన వారికి యేసుక్రీస్తు నామంలో విడుదల కలుగుతూ ఉంది. కృపావరాలు కలిగిన సేవకులు సంఘంలో ఉన్నారు. కాబట్టి ఆ సంఘము వరదిల్లుతూ ఉంటుంది. కొత్త కొత్త ఆత్మలు ఆ సంఘంలో చేర్చబడుతూ ఉంటారు. కాబట్టి నీ సంఘంలో ఈ రోజున ఆత్మలు
సమకూర్చబడడం లేదు, కొత్త ఆత్మలు రావడం లేదు అని అంటే నీ పరిచర్య, నీ సేవ ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోవాలని కోరుతూ ఉన్నాను. కాబట్టి సంఘములో అనేకులు చేర్చబడుతూ ఉండాలి. గనుక ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్లారా, వింటున్న మీరు ఈ రోజున సంఘం కొరకు మనం ధ్యానిస్తూ ఉన్నాం. నీ సంఘము ఉజ్జీవంగా ఉందా, లేకపోతే చల్లారిపోయినట్లుగా ఉందా? చాలామంది ఈ రోజుల్లో కరోనా నేపథ్యంలో ఇండ్లల్లోనే కూడుకుంటూ, ఇండ్లల్లోనే రొట్టె విరుస్తూ, ఇండ్లల్లోనే సంఘం అనుకొని ఆరాధిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో 6 దినాలు కష్టపడండి, 7వ దినమున నా మందిరానికి రండి అని వాక్యంలో ఉంది. కాబట్టి ఇండ్లలో కాదు సంఘాలు, మందిరంలోనికి వచ్చి సంఘము కూడుకోవాలని, సహవాసం కలిగి ఉండాలని దేవుని మాటలు మీకు తెలియజేస్తున్నాను. సంఘానికి రండి, సంఘములో ఆరాధించండి, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంట్లో ఉండి నన్ను దేవుడు దీవిస్తలేడంటే అది కాని పని. కనుక దేవుని ఆలయానికి రావాలని ప్రభు పేరట మీకు మనవి చేయించున్నాను. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, 6వదిగా అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 9th చాప్టర్ 31st verse. కావున యూదయై గలిలియా సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. And so it was that the church throughout Judah, Galilee and Samaria had a time of peace. Through the help of the Holy Spirit, it was strengthened and grew in numbers as it lived to reverence for the Lord. దేవుని బిడ్డలారా, సంఘము ఏం జరుగుతుందంటే, సంఘములో అనేక ప్రాంతాలలో దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతున్నట్లుగా సమరయ, గలిలియా, యూదయ దేశంలందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ సమాధానం కలిగి ఉండెను. దేవుని బిడ్డలారా, సంఘములో సమాధానము కలిగి సువార్త ప్రకటించబడుతూ ఉండాలి. సమాధానం కలిగిన సంఘమే సువార్తను ప్రకటించగలుగుతుంది తప్ప సంఘాలలో విభేదాలు కలిగి, గ్రూపులు కలిగి ఉంటే సంఘము వ్యాపించదు. కాబట్టి పరిశుద్ధాత్మ ఆదరణ ఆ సంఘంలో ఉంటుంది. ఆ ఆదరణ ద్వారా అనేకులు సంఘంలో చేర్చబడుతూ ఉంటారు, సంఘము విస్తరిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను కూడా సంఘం ద్వారా ఆఫ్రికా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అది కాకుండా పంజాబ్ ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి అధికారం దేవుడిచ్చాడు. ఇదంతా దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మని యొక్క శక్తి. అనేక వేల ఊర్లు దర్శించి సువార్తను ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ హైదరాబాద్ నగరము, అదేవిధంగా అనేక ప్రాంతాలు కూడా దేవుడు దర్శించడానికి అవకాశాన్ని ఇచ్చాడు. అనగా సంఘములో ఉన్న విశ్వాసులు ఆ విధంగా ఎంకరేజ్ చేయాలి. సంఘ నాయకుడు సంఘాన్ని ఉజ్జీవపరచాలి, ప్రార్థనలో నడిపించాలి. పాస్టమ్మ గారు ప్రతి సంవత్సరం 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ అందరినీ పూరికొల్పుతూ ఉంటుంది. అనేక స్త్రీలు ప్రార్థన రానటువంటి వారు ప్రార్థన నేర్చుకున్నారు, ఆరాధన చేయనటువంటి వారు ఆరాధన చేయడం నేర్చుకున్నారు. అనగా సంఘం ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉండాలి. మేము కూడా ఈ రోజుల్లో సంఘములో ప్రతి నెలలో 3-4 నెలల నుండి ఆహారాన్ని, నిత్యావసర సరుకులను పంచిపెడుతూ ఉన్నాం. కాబట్టి సంఘము ఆ విధంగా చేస్తూ ఉంటే సంఘం వర్ధిల్లుతూ ఉంటుంది. కాబట్టి సంఘం ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండాలని ఈ మాటలను మీతో తెలియజేస్తూ ఉన్నాను. 7వది, అభివృద్ధి చెందుతున్న సంఘము, డెవలపింగ్ చర్చ్. 7వది, అపోస్తల కార్యము 20వ అధ్యాయం 28వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ 20th చాప్టర్ 28th verse. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ
మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. సో కీప్ వాచ్ ఓవర్ యువర్ సెల్ఫ్ అండ్ ఓవర్ ఆల్ ద ఫ్లాక్ విచ్ ద Holy Spirit has placed in your care. Be shepherds of the church of God, which he made his own through the sacrificially death of his son. ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, దేవుని యొక్క సంఘము ఎవరిదట? దేవునిది. సంఘము దేవునిది. దేవుడు స్వరక్తమిచ్చి ఆ సంఘాన్ని సంపాదించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండవలెను. ఈ రోజున సంఘాన్ని చూస్తున్నవారు, చూసుకుంటున్నవారు, సంఘాన్ని కాయుచున్న కాపరి ఎవరిని గమనిస్తూ ఉంటారంటే, సంఘస్థులు ఎవరైతే సంఘాన్ని కాస్తూ ఉంటారో వారిని గమనిస్తూ ఉంటారు, సంఘ కాపరిని గమనిస్తూ ఉంటారు. కాబట్టి కాస్తున్న మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. దేంట్లో మనం తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. సంఘ కాపరి కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే వేల మంది ఆయనను చూస్తూ ఉంటారు. ఆయన మాట, ఆయన ప్రవర్తన, ఆయన క్రియ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని సంఘానికి అధ్యక్షులుగా ఉంటున్న వారలారా, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే మీరందరూ ఒక రోజున దేవునికి లెక్కప్ప చెప్పాలి. కనుక మన విషయమై మనం కూడా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి సంఘము ఎవరిదట? దేవునిది. చాలామంది అనుకుంటారు ఈ సంఘం నాది 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 అనుకున్నవాడు ఆ సంఘము పైకి రాదు. ప్రజలది, దేవునిది అన్న సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, ఈ యూట్యూబ్ ద్వారా మీరు దేవుని వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నారు. ఎన్నో ప్రాంతాలకు సువర్తమానము ప్రకటించబడుతూ ఉంది. కాబట్టి మీరు ధన్యులు. మీ దగ్గరికి వాక్యం వస్తుంది. ఎంతో సంవత్సరాల క్రిందట దేవుని వాక్యము వినడానికి ప్రజలు వేగిరపడేవారు. కానీ ఈ రోజుల్లో వాక్యము మీ దగ్గరికే తీసుకురాబడుతూ ఉంది. కాబట్టి వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకురావడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ అభిషేకింపబడిన సేవకుడు మీకు వాక్యంను అందిస్తున్నాడంటే మీరు ధన్యులు. హల్లెలూయా. కాబట్టి మీరు వాక్యాన్ని విని మీ ఆత్మను బలపరచుకోవాలని ఈ మాటలు మీతో పంచుకుంటూ ఉన్నాను. ఈ రోజున ఒక సంఘటన నేను విన్నాను. ఒక అయ్యగారు తనకు 91 సంవత్సరం ఆయుష్ అంతగా దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. తను చెప్తూ ఉన్నాడు, నేను పలానా సంఘానికి ఎన్నో కార్యాలు చేశాను, ఎంతోమందికి సలహాలు ఇచ్చాను, కానీ నేను సంఘాన్ని విడిచిపోలేదు. ఈ సంఘము ఆ సంఘము, ఆ సంఘము ఈ సంఘం అని పోలేదు. ఒకే సంఘానికి కట్టుబడి ఉన్నాను. అది కాకుండా రిటైర్డ్ అయ్యేంత వరకు నేను సంఘానికి వచ్చి వెళ్తూ ఉండేవాడిని. ఒక్కసారి కాదు, 6 రోజులు కూడా నేను వచ్చి వెళ్తూ ఉండేవాడిని. ఎందుకో సంఘంలోనికి నాకు రావాలని ఎంతగానో కుతూహలం, ఆశ కలిగి నేను ఉండి వచ్చేవాడిని. కొద్దిసేపు కూర్చొని మోకరించి ప్రార్థించేవాడిని. నేను ఒక్కడే వచ్చి దేవుణ్ణి ఆరాధన చేసేవాడిని. కాబట్టి నా ఆయుష్ దేవుడు 91 సంవత్సరానికి పెంచాడు. చాలామంది నాతో రిటైర్ అయిన వాళ్ళు 1 సంవత్సరము 2 సంవత్సరాలు బ్రతికి చనిపోయారు. కానీ నేను రిటైర్మెంట్ అయిపోయి ఇప్పుడు 33 సంవత్సరాలు అయినా దేవుడు నన్ను కాపాడుతూ నన్ను రక్షిస్తూ ఉన్నాడంటే నేను ఆలయంలో చేసిన సేవను బట్టి దేవుడికి నా ముఖాన్ని ప్రతి దినము చూయించేవాణ్ణి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీరు మీ దగ్గరున్న ఆలయానికి వెళ్ళి
మీరు కొద్దిసేపు ప్రార్థనలో గడపండి. మీ ఆయుష్ను కూడా దేవుడు అధికంగా చేస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది రాకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఏమనంటే కరోనా మీద సాకు చెప్తూ ఉన్నారు. కాబట్టి అదంతా పక్కకు పెట్టండి. నీవు దేవునిలో ఎంతగా గడుపుతున్నావు, దేవుని ఆలయానికి ఎన్నిసార్లు వెళ్తున్నావు? అందుకే వాక్యము ఈ టాపిక్ నేను తీసుకున్నాను. ఓ సంగమా, మౌనము దాల్చకుమా. ఈరోజు మౌనము దాలిస్తే నీ ఆత్మ చల్లారిపోయి నరకానికి వెళ్ళిపోతుంది. కనుక దేవుని యొద్దకు రావాలని ఈ మాటలను మీతో పంచుకుంటూ ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆరాధించే సంఘము వర్షిపింగ్ చర్చ్, రెండవది ఆత్మీయత కలిగిన సంఘము స్పిరిచువల్ చర్చ్, మూడవది అత్యాసక్తి కలిగిన సంఘము ఎర్నెస్ట్లీ చర్చ్, నాలుగవది అర్పించే సంఘము డిస్ట్రిబ్యూటింగ్ చర్చ్, ఐదవది ఆతిథ్యం ఇచ్చే సంఘము గుడ్ విల్ చర్చ్, ఆరవది అభివృద్ధి చెందే సంఘము డెవలపింగ్ చర్చ్, ఏడవది తన సంఘము హిస్ చర్చ్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ రోజున తండ్రి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీరిచ్చిన ఈ చక్కటి సమయముని బట్టి నీకు వందనాలు. ఈ రోజున సంఘం విషయమై కొన్ని నిమిషాలు నీవు మాట్లాడినావు. నీ దాసుని బూరగా వాడుకున్నావు. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘమా, మౌనము దాల్చకుమా అని నీవు మాట్లాడావు. కాబట్టి అనేక సంఘాలు మౌనము దాల్చుతూ ఉన్నాయి. సున్నం కొట్టిన సమాధి వలె ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఉండకుండా అపోస్తుల బోధ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఆ సంఘం ఉండున్నట్లు సహాయం చేయండి. సంఘంలో ఉజ్జీవాన్ని దయచేయండి. సంఘం ద్వారా అనేక కార్యాలు జరిగినట్లు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మను ప్రతి సంఘముపై దింపమని పెట్టుకొంచున్నాం. నీ అభిషేకము సేవకులకు దయచేయండి. బలమైన వర్తమానాన్ని అందించినట్లు సహాయం చేయండి. యేసు ప్రభువా, సమస్త అంధకార శక్తుల మీద, దుష్ట శక్తుల మీద, ప్రభు రోగ శక్తుల మీద అధికారం దయచేయండి. సేవకుడు ప్రార్థన చేస్తుంటే గొప్ప కార్యాలు చూడాలి. హల్లెలూయా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. వింటున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తం చేత ముట్టండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం. పరిశుద్ధుడా, నీవే సహాయం చేసి నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకొనమని, ఇంకా నీ బిడ్డలు ఎవరైనా పరీక్ష రాస్తూ ఉంటుండే వారికి మంచి జ్ఞానం దయచేసి అందులో విజయం దయచేయమని మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.